నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో, మనం రెగ్యులర్‌గా చేసే వీడియోస్‌లో భాగంగా జన ఈ మధ్య కాలంలో మన దగ్గర కౌన్సిలింగ్‌కి వచ్చినటువంటి విద్యార్థులు ఎక్కువ మంది నన్ను అడిగిన క్వెషన్ ఏంటంటే, "సార్ కంప్యూటర్ సైన్స్‌లో మాకు సీట్ వచ్చింది. అసలు ఏ స్పెషలైజేషన్‌కెళ్ళాలి? ఏ స్పెషలైజేషన్ బాగుంటదని" చెప్పి చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ మనం ఇంతకు ముందు చేసాం. ఇంకా డీటెయిల్‌గా కావాలంటే ఆ వీడియోస్ కూడా ఒకసారి వినండి. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ పర్స్పెక్టివ్‌లో ఇప్పుడు 2025లో మనం ఉన్నాం కాబట్టి, ఈ పర్స్పెక్టివ్‌లో ఎలాంటి స్పెషలైజేషన్‌కి వెళ్ళాలి? చాలా ఇప్పుడు టెక్ మహేంద్ర కానివ్వండి, లేకపోతే ఎలాంటి మామూలుగా డీమ్డ్ యూనివర్సిటీస్‌లో ఎక్కువగా అలా వచ్చిన స్టూడెంట్స్ ఎక్కువగా నన్ను అడుగుతా ఉంటారు. మనం జనరల్‌గా స్టేట్ కాలేజెస్ గాని, డీమ్డ్ యూనివర్సిటీస్ గాని ఎక్కువగా మనం రికమెండ్ చేయము. బట్ స్టిల్ అయినప్పటికి కూడా పాపం అడుగుతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అడిగినప్పుడు దానికి ఎక్స్‌ప్లనేషన్ నేను చెప్పాలి కాబట్టి నేను డీటెయిల్‌గా ఉన్న దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్తా ఉంటాను. ఏది మంచిది, ఏది బెటర్ అని. బట్ ఓవరాల్‌గా ఒక పర్స్పెక్టివ్ అయితే ఇవ్వడానికి మీకు ట్రై చేస్తానండి. ఎప్పుడైతే మీకు ఈ కంప్యూటర్ సైన్స్‌కి లేకపోతే ఏఐఎంఎల్‌కి విపరీతమైనటువంటి డిమాండ్ బాగా పెరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా, ఈ డీమ్డ్ యూనివర్సిటీ చేసి మోసం ఏంటంటే ప్రతి కాలేజీలో కూడానండి బీటెక్ అని చెప్పి బ్రాకెట్‌లో ఏఐ అండ్ ఎంఎల్ అని చెప్పి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది నెమ్మదిగా ప్రైవేట్ కాలేజీలో కూడా పాకేసింది అది. అంటే ఇది ఎంతవరకు ఈ యొక్క ఇది డిసీజ్ ముందుకు వెళ్ళింది అంటే, సో ఒక రకమైనటువంటి ఎమోషనల్‌గా మనీ లూట్ చేసే విధానం ఏదైతే ఉంటుందో ఇది ప్రతి ఇంజినీరింగ్ కాలేజీ కూడా స్టార్ట్ చేసిందండి. ఇది ఎంత మోసం అంటే మీకు ఏఎంఎల్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ టెక్ మహేంద్రలో మీకు ఒక బీటెక్ ప్రోగ్రామ్ ఉందనుకోండి. సిఎస్సి అని ఇస్తారు. తర్వాత ఏఎంఎల్ అని అంటారు. కానీ ఫైనల్‌గా ఒక్క స్టూడెంట్ కూడా అలా చాలామంది కాలేజెస్‌లోనండి ఏఎంఎల్ కంపెనీ వచ్చి కరెక్ట్‌గా ఏఎంఎల్ స్టూడెంట్‌ని తీసుకెళ్ళటం అనేది అలా జరగదండి. చాలామంది ఏమనుకుంటున్నారంటేనండి మనకు బీటెక్ స్పెషలైజేషన్ ఉన్నాయి కదా! నేను సైబర్ సెక్యూరిటీ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి సైబర్ సెక్యూరిటీ జాయిన్ అయితే సైబర్ సెక్యూరిటీ కంపెనీలో జాబ్ వస్తుంది. బ్లాక్ చైన్‌లో జాయిన్ అయితే బ్లాక్ చైన్‌లో జాబ్ వస్తుంది. లేకపోతేనేమో ఏదైనా అప్లైడ్ మ్యాథమెటిక్సా లేకపోతేనేమో డేటా సైన్స్‌లో చేస్తే డేటా సైన్స్ అనో, డేటా అనలిటిక్స్ అనో, లేకపోతే ఎంబెడెడ్ సిస్టమ్ అని గాని, లేకపోతే మొబైల్ కంప్యూటింగ్ గాని, లేకపోతే ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ కొన్ని ఉంటాయి. రోబోటిక్స్ ఉంటాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారండి. నెట్వర్కింగ్ సిస్టమ్స్ అంటారండి. లేకపోతేనేమో ఈవెన్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి, లేకపోతే సాఫ్ట్‌వేర్ డిజైన్ అని గాని, కంప్యూటర్ ఇంజినీరింగ్ అని గాని, ఇట్లాంటి రకరకాల కోర్సెస్ స్పెషలైజేషన్స్ ఏవైతే మనకు మార్కెట్‌లో చెప్తున్నారో చాలా మంది ఏమనుకుంటారంటే పేరెంట్స్, స్టూడెంట్స్ ఈ పర్టికులర్ స్పెషలైజేషన్‌లో మన అండర్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయినట్లయితే ఈ జాబ్ వచ్చేస్తుంది మనకి. బ్లాక్ చైన్‌లోకి వెళ్తే బ్లాక్ చైన్ వచ్చేస్తుంది మనకి. సైబర్ సెక్యూరిటీ వస్తుంది. డేటా సైన్స్ డిమాండ్ ఉంది. డేటా సైన్స్ డిమాండ్ ఉంది. జాయిన్ అయితే వచ్చేస్తుంది అన్న ఒక రకమైన ఇల్యూషన్‌ని, ఒక రకమైనటువంటి పర్సెప్షన్‌ని ఈ యొక్క ఇన్‌స్టిట్యూట్స్ జనాల మనసులోకి పంపించడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చండి. బట్ ఇది కంప్లీట్‌గా ప్లేస్‌మెంట్స్ పర్స్పెక్టివ్‌లో వచ్చేటప్పటికి కంపెనీస్ పర్స్పెక్టివ్‌లో చూసినప్పుడు ఇదంతా ఒక రకమైనటువంటి ఒక మోసం కింద, ఒక ఫేక్ కింద మనం చూడాలంటే. ఏ కాలేజీ మీరు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎనీ కాలేజ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఆర్‌వై కాలేజీకి వెళ్ళండి, లేకపోతే ఇంకో కాలేజీకి వెళ్ళండి, మంచిగా సీబీఐటీకి వెళ్ళండి, లేకపోతే ఎనీ కాలేజ్ అండి. సో పెద్ద కాలేజెస్ పక్కన పెట్టండి. సో జనరల్‌గా టైర్ 3 కాలేజెస్‌లో ఎలాంటి కాలేజీలకెళ్ళి మీరు స్పెషలైజేషన్ చేసినప్పటికీ కూడా ఎగ్జాక్ట్‌గా ఆ స్పెషలైజేషన్‌లో జాబ్‌కి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనే చెప్పొచ్చండి. నిల్ అనే చెప్పొచ్చు చాలా కాలేజీల్లో. మీరు వీఐటీకి వెళ్ళి సైబర్ సెక్యూరిటీ అయితే సైబర్ సెక్యూరిటీ రావడాలు, టెక్ మహేంద్రకి వెళ్ళి చదివితే ఇది రావడం, లేకపోతే ఆర్‌వీ కాలేజీలోకి వెళ్ళి నేను ఏదో చదివితే రోబోటిక్స్ చదివితే రోబోటిక్స్ ఉద్యోగం వస్తదంటాం. అసలు ఈ సిస్టమ్ ఉండదండి ఇక్కడెక్కడ కూడా. ఇది చాలా సందర్భాల్లో చెప్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. అలా స్టూడెంట్స్ ఒక్కడు కూడా ఎవరు సెలెక్ట్ అవ్వట్లా. చాలా సందర్భాల్లో గత 2 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నాం మనం. అయినప్పటికీ కూడా పేరెంట్స్ వచ్చి అడుగుతున్నారు. దీనికి 2 రకాల కారణాలండి. ఒకటి డిమాండ్ ఉండబట్టి ఆ కోర్సెస్ పెట్టి మోసం చేస్తున్నారు. రెండో పాయింట్ ఏంటంటే ఈ పర్మిషన్స్ రావాలి అంటే కాలేజెస్ ఏఐసిటి అప్రూవల్ రావాలన్నా, యూజీసీ అప్రూవల్ రావాలంటే ఒక పర్టికులర్ బ్రాంచ్‌కి ఆల్రెడీ సాచురేట్ అయిపోయి ఉంటది కాబట్టి వేరే కొత్తగా బ్రాంచ్ ఒకటి పెట్టి దాన్ని మీరు తీసుకొని దాని ద్వారా మేము ఏదైనా పర్మిషన్ తీసుకుందాం అని చెప్పేసి ఎక్కువ కాలేజెస్ పర్మిషన్స్ కావాలని పర్మిషన్స్ పర్స్పెక్టివ్‌లో పెట్టడం గాని అలా చేస్తున్నారండి. ఈ కోర్సు సిలబస్‌లో పెద్దగా మార్పులైతే ఏమి ఉండవండి. చాలా సార్లు చెప్తాను. ఎలెక్టివ్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయన్న దాన్ని బట్టి కాలేజ్ యొక్క బలం ఉంటది తప్ప అసలు ఎలెక్టివ్సే సరిగ్గా లేకుండా, ప్రాజెక్ట్సే సరిగ్గా లేకుండా, రీసెర్చే సరిగ్గా లేకుండా మీరు ఎలాంటి స్పెషలైజేషన్‌లో చదివినప్పటికీ కూడా ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు చాలా ఐఐటీస్‌లో మనం చూసినట్లయితే ఓన్లీ కంప్యూటర్ సైన్సే ఉంటుందండి. కొత్తగా ఇప్పుడైతే డేటా సైన్స్ అంటే ఏంటి కొన్ని ఐఐటీస్‌లో పెట్టారు తప్ప. అంటే అయినా కూడా కంప్యూటర్ సైన్సే ఎళ్ళమని చెప్తున్నాం మేము. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్‌లోకి వెళ్ళిన తర్వాత అంటే చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఇప్పుడు ఐఐటీ ముంబై ఉందనుకోండి. 12 ఎలెక్టివ్స్ ఉంటాయండి. 12 అంటే చాలా పెద్ద నంబర్ అండి బీటెక్‌లో. చిన్న నంబర్ కాదండి. డిపార్ట్మెంట్ ఎలెక్టివ్స్ ఒక 5 ఉంటాయండి. మైనర్ తీసుకుంటే ఒక 5 ఉంటాయి. స్టెమ్ ఎలెక్టివ్స్ ఓ 2 ఉంటాయండి. ఫ్లెక్సిబుల్ ఎలెక్టివ్స్ అని ఉంటాయండి. డిపార్ట్మెంట్ ఎలెక్టివ్స్ అని ఉంటాయండి. ఇలా లేదా హ్యుమానిటీస్ ఎలెక్టివ్స్ ఉంటాయండి కొన్ని మేనేజ్మెంట్ ఇవి కానీ. ఇలా ఎలెక్టివ్సే దానిలో 12-15 సబ్జెక్టుల వరకు ఉంటాయండి పెద్ద పెద్ద కాలేజీల్లో. ఇది కాకుండా బీటీపీ అంటారండి. బీటెక్ ప్రాజెక్ట్ అని అంటారండి. బీటెక్ ప్రాజెక్ట్. కంప్యూటర్ సైన్స్ చదివి బీటెక్ ప్రాజెక్ట్ మీరు సైబర్ సెక్యూరిటీలోనే ఏఐఎంఎల్‌లో చేస్తే ఎవరు వద్దంటారండి?
ఎలక్టివ్స్లో మీరు వెళ్ళి కంప్యూటర్ ఆర్కిటెక్చర్ చదువుతారా, కంప్యూటర్ నెట్వర్క్ చదువుతారా, లేకపోతే మీరు ఏదైనా మ్యాథమెటిక్స్లో ఏదైనా స్టాటిస్టిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే స్టాటిస్టిక్స్ చదువుతారా, ఎవరు రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవండి. లేకపోతే ఎల్ఎల్ఎం చదువుతారు, ఏమైనా చదువుతారు. సో కాలేజీ పెద్ద కాలేజీ ఉండడం వల్ల ఎలక్టివ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నార్మల్ కంప్యూటర్ సైన్స్లో ఇప్పుడు జార్జియా టెక్ లాంటి కాలేజీకి వెళ్ళారనుకోండి యూఎస్లోను, జస్ట్ కంప్యూటర్ సైన్స్ అని చెప్తారు అంతేనండి. లోపలికి వెళ్తే 12 కాన్సన్ట్రేషన్స్ ఉంటాయండి. జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ తర్వాత థ్రెడ్స్ కాన్సన్ట్రేషన్స్ ఇలా ఇచ్చే సిస్టంలో ఉండాలి తప్ప ముందే చెప్పి మోసం చేసి అడ్మిషన్స్ తీసుకునే విధానం ఏదైతే ఉందో ఇది చాలా విధంగా చాలా మోసం జరుగుతుందండి ఇది. బట్ 1-2 సార్లు అర్థం చేసుకోండి. డైరెక్ట్గా మీరు కంప్యూటర్ సైన్స్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ 1 ఇయర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ వరకే మీకు సెకండ్ ఇయర్లో ఏం చెప్తారండి కంప్యూటర్ సైన్స్ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ చెప్తారు. మీకు బేసిక్ కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి డిస్క్రీట్ స్ట్రక్చర్స్ కానీ లేకపోతే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఉంటే మ్యాథమెటిక్స్, లీనియర్ ఆల్జీబ్రా అంటే లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబిలిటీ అన్న స్టాటిస్టిక్స్ ఉంటే ప్రాబిలిటీ స్టాటిస్టిక్స్ కానివ్వండి, కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే నెట్వర్క్ చెప్తారండి. ఈ బేసిక్ సబ్జెక్ట్స్ అనే సెకండ్ ఇయర్లో మీకు అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మీకు అన్ని ఎలక్టివ్సే. ఏ సబ్జెక్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ అని దగ్గర నుంచి మీకు ఇష్టం థర్డ్ ఇయర్ నుంచి. అంతే తప్ప ఏ చదివితే ఏ సబ్జెక్టులు చదువుతాడు, ఎంఎల్ చదివితే ఎంఎల్ సబ్జెక్టులు చదువుతారు, ఇట్లాంటి సిస్టమ్ ఉండదండి. సైబర్ సెక్యూరిటీ చదవకూడదని ఏం లేదా బీటెక్ వాళ్ళు. బట్ చిన్న కాలేజీలో ఎలక్టివ్సే ఉండవు, ఉపయోగం ఉంది. ఇంకా అలాంటప్పుడు బ్రాంచ్ పెట్టినంత మాత్రం ఉపయోగం ఉంది. ఫ్యాకల్టీ లేనప్పుడు పెడితే ఉపయోగం ఉందండి. ఇప్పుడు శరవేగంగా మనకి కోర్సెస్లో టెక్నాలజీ అంత స్పీడ్గా పెరుగుతున్నప్పుడు అంత స్పీడ్గా అనుగుణంగా మీకు ఈ సబ్జెక్టులు పేర్లు పెడితే పెట్టగలరు తప్ప మీకు దానికి సంబంధించినటువంటి కోర్సులో ఉన్న ఫ్లెక్సిబిలిటీ కానీ ఇంకోటి కానీ ప్రాజెక్ట్స్ ఉండదండి. ఇంకొకటి తప్పు ఏం జరుగుతుందంటే స్టూడెంట్ దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి కాలేజీలో టాప్ కాలేజెస్లో ఈవెన్ యూఎస్ఏనే ప్రతి సబ్జెక్ట్కి ల్యాబ్ ఉంటుందండి. ఇప్పుడు C++ లాంగ్వేజ్ ల్యాబ్ అదొక సబ్జెక్ట్, దాని క్రెడిట్స్ ఉంటాయండి. డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్ ల్యాబ్, మిషన్ లెర్నింగ్ ఇంట్రడక్షన్ టు మిషన్ లెర్నింగ్ ల్యాబ్, ప్రతి దానికి కూడా ల్యాబ్ ఉంటుందండి. ఆ ల్యాబ్ ప్రతి దానికి కనెక్ట్ చేసి దానికి కూడా క్రెడిట్ సిస్టమ్ ఇవ్వాలండి. 50% క్రెడిట్స్ ఇస్తారండి. దీనికి 6 క్రెడిట్స్ ఉంటే దీనికి 3 క్రెడిట్స్ అని అట్లా ఇస్తారండి. అట్లాంటి సిస్టమ్ పెట్టి థర్డ్ ఇయర్లో మీకు ఎలక్టివ్ సిస్టమ్ని పెట్టి ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ మళ్ళీ మీ ఇష్టం, కంప్లీట్గా ఫ్లెక్సిబుల్ అండి. ఫైనల్ ఇయర్లోకి వచ్చి బ్లాక్ చైన్ ఎవరు చేయొద్దంటారండి, క్వాంటమ్ సైన్స్లో ఎవరు చేయొద్దని చెప్పారు, క్వాంటమ్ మెకానిక్స్లో చేయొచ్చు ఉండదండి. అలా మీ డిగ్రీని మీకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకునే విధానంగా ఉన్నటువంటి డిగ్రీ బేసిక్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్. ఒకవేళ అది రాకపోతే వెళ్ళడం వేరు, అంతే తప్ప వీళ్ళు ప్లస్ కంపెనీ కూడా వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ పర్స్పెక్టివ్లో ఒకటి ఆలోచించండి. ఇండస్ట్రీ ప్లేస్మెంట్కి వచ్చింది అంటే అసలు వీడు మిషన్ లెర్నింగ్ చదివాడా లేకపోతే ఎంఎల్ చదివాడా, ఏ చదివాడా, డేటా సైన్స్ చదివాడా అసలు మైండ్లో ఉండదండి వాడికి. పర్టికులర్ కంపెనీ వచ్చాడు, గూగుల్ ఒక SD రోల్ ఉంది, సాఫ్ట్వేర్ రోల్ ఉంది. ఆ రోల్కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, ఎగ్జామ్ పెడతాడు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత కోడింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత అల్గారిథమ్స్ ఏదైనా ఉంటే టెస్ట్ చేసుకుంటాడు, లేదా ఇంకోటి ఏదో చేస్తాడు, ఇంటర్వ్యూ చేస్తాడు, అంతే. అతను చదివినటువంటి కోర్సు ఎలక్ట్రానిక్స్ చదివాడా లేకపోతే కంప్యూటర్ సైన్స్లో AML చదివాడా లేకపోతే సైబర్ సెక్యూరిటీ చదివాడా, ఇదంతా ఏంటంటే ఒక లేమన్ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ కింద దీన్ని మనం పరిగణించాలి తప్ప అట్లాంటి సిస్టమ్ అలా ఉండదండి ప్రపంచంలో. అంటే చాలా మందికి అవగాహన లేక పెద్ద పెద్ద కాలేజీలు, ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఎట్లా తీసుకుంటుందో పూర్తి అవగాహనతో నేను చెప్తున్నటువంటి మాట దయచేసి అర్థం చేసుకోండి. చాలా పెద్ద పెద్ద కాలేజీలు ఈవెన్ స్టాన్ఫర్డ్, MIT, కాల్టెక్, CMU లాంటి కాలేజీల్లో స్టూడెంట్స్, బర్క్లీ లాంటి కాలేజీల్లో కూడా ఎట్లా వెళ్తారు, జార్జియా టెక్, అర్బానా ఛాంపియన్లో ఉన్నటువంటి రిక్రూట్మెంట్స్ ఎలా జరుగుతాయి, ఇండియాలో IIT టాప్ 4 IITస్లో ఏ విధంగా ప్లేస్మెంట్స్ ఏ విధంగా జరుగుతాయి, IIScలో ప్లేస్మెంట్స్ ఏ విధంగా జరుగుతాయి అనేది పూర్తి అవగాహనతో నేను చెప్తున్న మాట ఇది. ఇంకా చిన్న కాలేజీ గురించి నేను చెప్పక్కర్లేదు. చిన్న కాలేజీలో ప్లేస్మెంట్స్ అంటే అసలు మొన్న వచ్చి KL యూనివర్సిటీకి TCS వచ్చి 700 మందిని పట్టుకెళ్ళాడంట. ఎవడైతే ఏంటాడికి అడిచి 2.5 లక్షలకి 3 లక్షలకని ఆఫర్లు ఇస్తారు తప్ప తర్వాత ఆఫర్ లెటర్లు కూడా ఉండవు. దానికి ఏం చదివాడు ఏంటి ఏం చూడండి, 700 మంది పట్టుకెళ్ళిపోయాడు ఒకే రోజుకి, అంతే అయిపోయింది. ఇవన్నీ లో లెవెల్ జాబ్స్ 4 లక్షలకి 3 లక్షలకి 5 లక్షలకి మీరు ఏదో కాలేజీకి వెళ్ళి మీరు ఏదో CBITకి వెళ్ళి లేకపోతే ఇంకో కాలేజీకి వెళ్ళి నేను ఏ చదివేశాను ఏ జాబ్ వచ్చేస్తుంది డిమాండ్ ఉంది, అవన్నీ స్పెషలిస్ట్ అండి. స్పెషలైజ్డ్ నేచర్ జనరల్గా అవి బాగా హై లెవెల్ ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటే ప్రాజెక్ట్స్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు ఇస్తారండి. ప్రాజెక్ట్స్ చేయడానికి మీరు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అవడానికి సంబంధం ఉందంటే CS చదివి ఏలో కూడా ప్రాజెక్ట్ చేయొచ్చు, ఎవరు వద్దంటారు. మీరు గిటప్ క్రియేట్ చేసుకున్న దాంట్లో చేసుకోవచ్చు అండి. సో ఇది ఒక పక్కాగా డైరెక్ట్గా పబ్లిక్గా మోసం చేస్తున్నారండి. అలాగా జాబులు వచ్చింది, నేను పబ్లిక్గా చెప్తున్నాను ఆన్ దిస్. టెక్ మహేంద్రలో ఏ చదివినట్టు ఒక్కడికి ఏ జాబ్ రాలా. మామూలుగా ఏ జాబ్ వస్తే CS కూడా వచ్చింది. వీడు ఏ చదివాడు కాబట్టి ఎవడో తీసుకోడు. అలా ఎక్కడ ఈవెన్ IITస్లో కూడా అంతేనండి. ఇప్పుడు IITస్లో CS రాలేదు కాబట్టి జాయిన్ అయ్యారండి మీరు IIT హైదరాబాద్లోను. ఏ జాబ్స్ ఓన్లీ IIT హైదరాబాద్లో ఏ చదివినట్టు ఎవరో కంప్యూటర్ సైన్స్ కూడా ఇస్తారు. వాడికి కావాల్సిన స్కిల్ సెట్ ఉండాలండి. కంప్యూటర్ సైన్స్ కూడా ఏ చదువుతాడు ప్రాజెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏ బీటెక్ చదివినట్టు కూడా వేరే కోర్స్ కూడా చదువుకోవచ్చు. ఇది రాలేదు కూడా దానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఖరగ్పూర్ IITలో మీకు ఏ ఉంది, CS రాకపోతే వెళ్ళమని చెప్తాం, మేము మద్రాసులో ఉంది వెళ్ళమని చెప్తాం, తప్పేం లేదు. అది రాకపోతే మ్యాథ్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ వెళ్ళమని చెప్తాం IIT కాన్పూర్లో, ఓకే ఇబ్బంది ఏం లేదు. గౌహతిలో మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ వెళ్ళమంటాం, వెళ్ళండి. మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ కూడా నష్టమే జరుగుతుందా, అడిగి వేరే ఏ జాబ్ ఎవరైనా ఏమైనా రూల్ ఏమైనా ఉందా, అట్లా ఏమి ఉండదండి. సో ఓవరాల్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే మీకున్న IQ లెవెల్ ఏంటి, మీకున్న కోడింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అల్గారిథమ్స్లో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, సో ఆ కంపెనీ రిక్వైర్మెంట్స్ పర్స్పెక్టివ్లో ఏదైనా ఉంటే క్వాలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, మ్యాథమెటిక్స్లో బేసిక్ మ్యాథమెటిక్స్లో ఏ విధంగా ఉంది, అథమెటిక్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఏ విధంగా మీరు ఉన్నారు, మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి,
మీరు హ్యాకథాన్స్ ఏం పార్టిసిపేట్ చేశారు, మీకున్నటువంటి ఫైనల్ ఇయర్ లో ప్రాజెక్ట్ ఏ ఏరియాలో మీరు ప్రాజెక్ట్ చేశారు, ఇట్లాంటి వాటి మీద ఇంటర్న్షిప్స్ సమ్మర్ లో ఎలాంటి ఇంటర్న్షిప్ చేశారు అన్న దాన్ని బట్టి జాబ్ ఉంటుంది తప్ప ఏ ఏజ్ అయితే ఏ జాబ్ వస్తుంది అని చెప్పేసి మోసం చేసి ఈ యొక్క డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా దారుణంగా మోసం చేసి అడ్మిషన్స్ తీసుకుని సో వేల మంది యొక్క కెరీర్ని వాళ్ళు స్పాయిల్ చేస్తున్నారంటే చాలా యూనివర్సిటీస్ అండి. ఇప్పుడు మణిపాల్ దగ్గర నుంచి మొదలు పెడితే అమృత కానీ, విఐటి కానీ, మీకు టెక్ మహేంద్ర కానీ, లేకపోతే ఈవెన్ భారత్ యూనివర్సిటీ, సత్యభామ యూనివర్సిటీ అని ఏ యూనివర్సిటీ తీసుకోండి, లేకపోతే మార్వాడి యూనివర్సిటీ, ఇంకా అవైతే అక్కర్లేదండి. ఇంకా టీవీ ఛానల్ వెళ్ళి పబ్లిసిటీ చేసి మొత్తం జీవితం నాశనం చేస్తున్నారండి. ఈ పాపం అంతా తగిలేస్తుంది వాళ్ళకి, ఎవరైతే చేస్తున్నారు ఈ ఛానల్ వాళ్ళు, లేకపోతే ఇంటర్వ్యూలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో. ఇంకా పేర్లు చెప్తే బాగోదు, చాలా వీడియోలో చెప్తున్నాం. కానీ ఇది తప్పండి. అది ఏదో కాలేజీ తీసుకోవడం, 50 లక్షలు తీసుకోవడం, 50 లక్షలు తీసుకోవడం, పక్కాగా ఒక్కొక్క యూనివర్సిటీని ప్రమోట్ చేస్తే ₹1,00,00,000 ఇస్తున్నారంట. అది అసలు ఈ కోర్సులను ప్రమోట్ చేసి వీళ్ళందరినీ వేసుకుని పోతున్నారు, కెమెరాలు వేసుకుని లేదా యాంకర్లు వేసుకుని పోయి కాలేజీకి వెళ్ళి రాజస్థాన్ లేకపోతే యూపీ వెళ్ళి మొత్తం ఒక రకంగా ఆ పిల్లల జీవితాలు పాడు చేయడం. చాలా మంది వచ్చి చెప్తున్నారండి, బాధపడుతున్నారండి. జీడీ గోయింకా యూనివర్సిటీ అని, లేకపోతే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అని చెప్పి, లేకపోతే పర్ల్ యూనివర్సిటీ అని చెప్పి, లేకపోతే ఇక్కడ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ బెంగళూరు అని, లేకపోతే జైన్ యూనివర్సిటీ అని చెప్పి, లేదా శివకాశి యూనివర్సిటీ అని చెప్పి, ఇంకా పేర్లు ఇంకో దీనికి లిమిటే ఉందండి ఈ పేర్లు. సో ఇట్లాంటి ప్రమోషన్స్ కానీ మోసాలకు కానీ మీరు మోసపోవద్దండి. మీరు నిజంగా కంప్యూటర్ సైన్స్ చదవాలని కూడా కంప్యూటర్ సైన్స్కి వెళ్ళిపోండి అంతే. స్పెషల్గా దీనికి ఎక్కువ డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఏ జాబ్ వస్తుందని చెప్పేసి ఇట్లాంటి విధానం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కదండి. కంప్యూటర్ సైన్స్ వెళ్ళండి, మీ ప్రొఫైల్ ఎలా, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని వైపు మళ్ళించండి. డేటా సైన్స్ ఇంట్రెస్ట్ ఉంది, కోర్స్ చేసి డేటా సైన్స్ వైపు ప్రాజెక్టులు చేయి. ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ చేయి. ఫైనల్ ఇయర్ కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్ కదండి. ఇప్పుడు బిట్స్ పిల్లల్లో కంప్యూటర్ సైన్స్ చదివారు, ఎవరు వద్దన్నారు? ఫైనల్ ఇయర్లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ప్రాజెక్ట్ రిస్ట్రిక్షన్ ఉంది, మీ ఇష్టం వచ్చిన ప్రాజెక్ట్ చేసుకోండి, ఎవరు వద్దంటారు? సో అందువల్ల కొన్ని కోర్సెస్ 1-2 లేవు అనుకుందాం. ఉదాహరణకు అనుకుందాం, పోనీ సార్ నేను చదువుతున్నాను కదా, నాకు కంప్యూటర్ ఆర్కిటెక్చర్ కోర్సు లేదన్నారు. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఆన్లైన్లో నేర్చుకో, ఏముంది ఇందులో ప్రాబ్లం ఏముంది? క్వాంటమ్ సైన్స్ నేర్చుకో. ఇలా 1 or 2 సబ్జెక్ట్స్ ఏదైనా ఒక దాంట్లోకి వెళ్తే ఉండకపోవచ్చు, అవి నేర్చుకుంటే సరిపోతుందండి. సో పేర్లు చూసి వెళ్ళొద్దండి. కాలేజీలో ఎలక్టివ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ కరికులం ఉండాలి, ప్రాజెక్ట్స్ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి, ల్యాబ్ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి. సో కంపెనీస్కి ఎలాంటి స్కిల్స్ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారో ఆ స్కిల్స్ మనం ఎక్వైరీ చేయాలి. ఈ పర్స్పెక్టివ్లో మీరు ఆలోచన చేయాలి తప్ప కోర్సు టైటిల్కి మీ జాబ్కి ఏ రకమైన సంబంధం ఉండదన్న విషయాన్ని దయచేసి 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి చాలా వీడియోలు నేను చెప్పాను ఇంతకుముందు, ఒకవేళ ఎవరైనా వినకపోతే మేబీ మీరు వినడానికి ప్రయత్నం చేయండి దాంట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.